ప్రభుత్వ పథకంగా కాకుండా ఇప్పుడు తెలుగుదేశం రేపు అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి ఒక పక్కన డైరెక్ట్గా అందరూ నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ప్రతి కార్యకర్త కూడా. అట్లాగే భారతీయ జనతా పార్టీ జనసేనలు కూడా కలుపుకెళ్ళి అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి నమ్ముతున్నారు. మరి అట్లాంటప్పుడు పార్టీ తరపున పథకం ఎందుకు, ప్రభుత్వం తరపునే పెట్టచ్చు కదా. ఇప్పుడు తాజాగా ఓ పథకాన్ని అనౌన్స్ చేశారు నిన్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని. ఏంటంటే అంతర్జాతీయ మహిళా కళలకు రెక్కలు పథకంలో భాగంగా ఇంటర్ పూర్తి చేసిన యువతులు ఉన్నత విద్యకు తీసుకునే రుణాలకు ప్రభుత్వం పూచికత్తుగా ఉంటుంది, కోర్సు కాలానికి వడ్డీ చెల్లిస్తుంది. దీనికోసం ఒక వెబ్సైటు, అందులో మీ వివరాలు నమోదు చేసుకోండి అని సూచించారు. అందరికీ మద్దతుతో పూర్తిగా ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో మహిళలకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. అప్పుడు పార్టీ తరపున ఎందుకు ఈ పథకాన్ని అనౌన్స్ చేసి రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతన అప్పుడు ప్రభుత్వం తరపునే పెట్టచ్చు కదా. అంటే ఇప్పుడు దాంట్లో నమోదు చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళని పార్టీకి పనిచేసి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేయడము, లేకపోతే ఓటు వేయమని చెప్పి చెప్పేటటువంటిది. ఇట్లాంటి ఇది దాన్ని ఏమంటారు, గిఫ్ట్ కిందకి రాదు. ఇక్కడ మిగతాది రాసుకొచ్చినటువంటిగా గిఫ్ట్ కిందకి రాదు. ఇది ప్రస్తుతం చిత్ర విచిత్రాల్లో ఇదొకటి అనమాట.